సో మీరేం చేస్తారు? ఫోన్ వాడతారా బాగా? సోషల్ మీడియా ఇంతకుముందు చూసేదాన్ని. అంటే ఏదైనా హెల్త్ టిప్స్ అలాంటివి చూసేదాన్ని. కానీ ఈ మధ్య అది కూడా అవసరం లేదు. మనం మెయింటైన్ చేస్తున్నాం ఇంతవరకు చాలని. కొంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువైపోతే కూడా అది కూడా పాజిటివిటీ కూడా థాట్స్ రోల్ అయిపోతాయి ఇంకా. సో అందుకని కొంతవరకు చాలని టోటల్గా స్టాప్ చేశాను. యాక్చువల్లీ అవసరం లేదండి. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అన్నట్టు అవంతా అవసరం లేదు. నువ్వు ఏం కావాలో మీరు చూస్ చేసుకోండి. మీరు నిజంగా ఇది చూడాలని ఉంది, ఒక ఇంటర్వ్యూ చూడాలని ఉంది, లేకుంటే ఒక మంచి విషయం తెలుసుకోవాలని ఉంది, ఇన్ఫర్మేషన్ కావాలని ఉంది, గూగుల్ చేయండి. లేకుంటే అలాంటి విషయాలు మీరు సెర్చ్ చేసుకోండి, అదే చూడండి. మళ్ళీ ఇదో రోల్ చేయొద్దు. అంటే రోల్ చేస్తేనే చెత్త ఉన్న చెత్త లేని చెత్త అవన్నీ వచ్చేస్తాయి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. అది కూడా ఏంటంటే మీరు ఏది చూస్ చేస్తే అవే సంబంధించి వస్తాయి. కాబట్టి దాంట్లో ఏది కావాలో అంత మాత్రమే చూసుకుని దానికి ఒక టైం లిమిట్ పెట్టండి. అసలు ఫస్ట్ మెయిన్ గార్బేజ్ అంటే ఇదే. అందుకే ఇక్కడ మీకు చూపించడానికి ఇది పెట్టాను. ఇక్కడ ఇదే మెయిన్ ప్రాబ్లం. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అలా పెరిగిపోయి మైండ్ అంతా చెత్త చెత్త అయిపోతుంది. అవును అవును. మీరు చెప్తుంటే ఆల్మోస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే మన డోర్ ఓపెన్ గా ఉంది, పోయేవాడు ఏది ఇస్తే ఏ చెత్త ఇస్తే ఒకడు పూల బుట్టిస్తాడు, ఇంకోటి ఏదో అరటిపండు తొక్కిస్తాడు, ఇంకోడు కోడిగుడ్డు వాడేసిన కోడిగుడ్డు ఇస్తాడు. ఏ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తున్నారో అర్థం కావట్లేదు. మీరు దాన్ని కూడా నేను అందుకని ఎప్పుడైనా చూస్తే కూడా ఏదైనా సంథింగ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఒక ప్రొఫెషనలిస్ట్ చెప్పేటప్పుడే వింటాను. ఒక డాక్టర్ అంటే ఏదైనా హెల్త్ సంబంధించిన డాక్టర్, మంచి డాక్టర్ చూస్ చేసి అవి చూడండి, ఏదైనా టిప్స్ తీసుకోండి. సో ద సోర్స్ ఇస్ ఇంపార్టెంట్. లిటరల్ గా మనకి ఇచ్చే ఎనర్జీ కూడా దాటి వెళ్ళలేము. ఇప్పుడు మనం దాంట్లో ఉండిపోయాం. దాంట్లో మీరు చూస్ చేసుకోండి. ఇంతవరకే లిమిట్. ఇది అయిపోయిందా? ఇంకొకటి ఏంటంటే మనం మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే చూస్తూనే ఇలా వెళ్తూనే ఉంటుంది, రోల్ చేస్తూనే ఉంటాం. ఒక సెకండ్ టప్పని ఆపేసి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవాలి, అలా పక్కన పడేసి వెళ్ళిపోగలగాలి. అలాంటి మైండ్ మనం మార్చుకోవాలి. అలా ఒక ట్రిగర్ పాయింట్ లాగా పెట్టుకోవాలి. ఇంతే, టైం అయిపోయింది, ఇంకా ఫోన్ చూడకూడదు, ఏం వచ్చినా చూడకూడదు, అట్రాక్ట్ చేస్తుంది అది. చూడకూడదని పక్కన పెట్టేసి వెళ్ళిపోగలగాలి. చాలా ఇది చాలా కీలకమైన పాయింట్. నెక్స్ట్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకోటి కూడా నమ్ముతారు ఏమన్నా, ఎలక్ట్రానిక్ వస్తువులు చుట్టూ ఉంటే కూడా వైబ్రేషనల్ సర్క్యూట్స్ మారిపోతాయి. మనకి అంటే విపక్షణాలు కూడా మీకు ఫోన్లు ఇవ్వరు కదా అసలు. టీవీ, ఫోన్, ఎలక్ట్రానిక్ కి సంబంధించిన ఏది ఉండదు. బేర్ మినిమం. అంటే పడుకోవడానికి ఒక ఇది మాట్లాడడం కూడా లేదు. జస్ట్ చూడకూడదు. చూసి ఏమవుతుందంటే నేను మిమ్మల్ని చూస్తాను, మీలో నా హెయిర్ స్టైల్ బాగుంది కదా, స్వప్న గారు ఇలా ఉన్నారు, స్వప్న గారు ఎక్స్ప్రెషన్ ఏంటి అలా పెట్టారు, ఇవన్నీ వస్తాయి. కాదు, నాలో నేను అబ్జర్వ్ చేయాలంటే నేను అది చూడటం కూడా లేదు. జస్ట్ మనలో మనము ట్రావెల్ చేయడమే. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు లౌకికంగా, ప్రాపంచికంగా బాగా ఒక కూరుకుపోయి ఉంటే, అంటే బోల్డ్ అని బాధ్యతలు, సమస్యలు, ఆ టైంలో కూడా మీరు చెప్పినట్టు ఆ స్థితిలో రావాలంటే అసలు ఎలా బిగించేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మెడిటేషన్ గా, లేకుంటే లైఫ్, అంటే ఈవెన్ ట్రాన్స్ఫార్మింగ్ ద వే యు ఆర్ లివింగ్. ఇప్పుడు చిన్న విషయాలు కావచ్చు, పెద్దవి కావచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కొంతమంది అరగంట, కొంతమంది 3 గంటలు చేయొచ్చు. అసలు నేను ఇలా ఉండే పద్ధతి కరెక్ట్ కాదు, ఐ వాంట్ టు షిఫ్ట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్, వరల్డ్ ఆఫ్ అదే పీస్ అండ్ బ్లిస్. ఓకే, అంటే ఎలా స్టార్ట్ చేయాలి అసలు? ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. ఎందుకంటే మీరు ఏం సాధించాలో ముందు ఫిట్ గా ఉంటేనే మీరు సాధించడమో లేదు ఒక లైఫ్ లీడ్ చేయడానికో మెయిన్ ఫిజికల్ ఫిట్గా ఉండాలి. తర్వాత మెంటలీ ఫిట్గా ఉండాలి. ఇది అయిన తర్వాత మీరు ఒక ఫైనాన్షియల్గా ఒక లిమిట్ ఉంది. ఒక ఫైనాన్షియల్గా నాకు మీకు ఒకటి తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ మీకు ఇంకో కార్ కావాలనిపిస్తుంది, ఒక బంగ్లా ఉంటే ఇంకొకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో కాబట్టి నాకు లిమిట్ లేదు. సో మీకు ఏ నీడ్ ఉందో, అంటే నీడ్ ఉంటే మీకు స్ట్రెస్ ఉండదు, అంటే వేరే పని చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది లైఫ్ లీడ్ చేయడానికి. సో అంతవరకు అది చూసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. అంటే డిసిప్లిన్గా ఉండాలి. అంటే డిసిప్లిన్ ఏంటంటే ఇంత సేమ టైం చూస్తా, లేకుంటే మొబైల్ చూడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్చర్లోకి నేను వెళ్ళను. నా కల్చర్ అంటే ఏంటి, ఈ ఫిజికల్ ఫిట్గా, మెంటలీ ఫిట్గా ఉండాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి మీ వర్క్ ఏదైనా ఉంటే, మీ ప్రొఫెషన్ ఉంటే ఆ ప్రొఫెషన్ గురించి ఆలోచించుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని మిగిలిన టైం ఉంటే ఏదైనా ఉంటే ఇంకొకరికి హెల్ప్ చేయాలి. ఇదే యాక్చువల్లీ మనిషి ఉన్నదే దానికోసమే. మనిషి ఉన్నది పని చేయడానికి, లైఫ్ లాంగ్ పని చేయాలి, ఈ బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. సో ఈ ప్రపంచంలో ఏముందంటే ఫస్ట్ నెగిటివ్, గాసిప్ మాట్లాడడం, ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేస్తూ రావాలి. ఫస్ట్ గాసిప్ వినడం వద్దు, మాట్లాడడం వద్దు. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ నిల్చున్నానండి, అది కూడా రాంగే. అది కూడా మీరు బ్యాడ్ వైబ్స్ ఇస్తున్నారు. మీరు ఒక మనిషి గురించి మాట్లాడుతున్నారు, ఆ పక్కన నిల్చున్నా కూడా ఆ మనిషి గురించి మాట్లాడే మాటలంతా నాకు ఎఫెక్ట్ అయ్యి, ఆ మనిషికి ఎఫెక్ట్ అయ్యి, దానివల్ల అందరికీ నెగిటివ్ అవుతుంది. సో గాసిప్ మాట్లాడద్దు, ఇలాంటి విషయాలంతా ఎంకరేజ్ చేయొద్దు.
ఒక బ్యాడ్ థింగ్ జరుగుతుందంటే దానికి దూరంగా ఉండు, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి మంచిగా క్లాస్ మీకు అలాగని సైలెంట్గా వెళ్ళిపోవమని చెప్పట్లేదు, అలా కాదు ఇలా ఉండని చెప్పు. నీకు రెస్పాన్సిబిలిటీ ఏముంది, నీకు ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలి, చుట్టుపక్కల ఏమి పరిసరాలకి ఎవరికి హెల్ప్ చేయాలి, ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే బేసిక్గా డ్రామా అంతా కట్ చేసేయాలి, మొత్తం డ్రామా కట్ చేసేయాలి మొత్తం. అసలు మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నెగిటివ్ అనేది మనం వింటున్నామా, మాట్లాడుతున్నామా, లేకుంటే చూస్తున్నామా, ఇవన్నీ ప్రాబ్లమ్సే, చాలా ఇవన్నీ ప్రాబ్లమ్సే. ఫ్యూచర్లో అయితే మీరు చెప్పాలంటే బ్యాక్ టు రూట్స్ వెళ్ళాలి మన మైండ్. అంటే మన బ్యాక్ టు రూట్స్ అంటే ఇప్పుడు దీపాలు పెట్టుకొని ఉండమని కాదు, ఆ లెవెల్కి వెళ్ళిపోగలగాలి. ఆ లెవెల్కి వెళ్తేనే హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి అసలు హెల్త్ ఉందా, మీకు హెల్త్ ఉంది అనుకుంటున్నారా? అస్సలు లేదు. అస్సలు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఉందా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా? సో అప్పుడంతా అసలు ఒక లేడీస్ పని చేసుకుంటేనే డెలివరీలు అయిపోయేది అలా అని చెప్తారు. నేను విన్నాను కూడా, మా గ్రాండ్ పేరెంట్స్ అంతా అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ, లివర్, గట్ ప్రాబ్లమ్స్. గట్ ప్రాబ్లమ్ అనే వర్డే మేము వినలేదు మా చిన్నప్పుడు అంతా. ఇప్పుడు ఎవరు చూసినా గట్ ప్రాబ్లమ్ అంటున్నారు. ఇవంతా దేని వల్ల వస్తుంది? స్ట్రెస్ వల్ల. ఎందుకంటే సెకండ్ బ్రెయిన్ కదా మన గట్. మీకు భయం ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? గట్లో స్టార్ట్ అవుతుంది. కోపం, ద్వేషం అన్ని గట్లో స్టార్ట్ అవుతుంది. ఆ గట్లో స్టార్ట్ అయినప్పుడు హార్మోన్ చేంజెస్ అంతా ఎక్కడ వస్తుంది? గట్లో. సో మీరు ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ చూడకూడదనే కదా ఇండైరెక్ట్గా చెప్తున్నాము. నెగిటివ్ చూడొద్దు, నెగిటివ్ మాట్లాడకపోతే నీకు గట్లో ఆ టెన్షను, భయము, ఈ కోపం, ద్వేషం, జలస్, అన్నిటికంటే వరస్ట్ వచ్చి జలసే. అంతే. అసలు గాసిప్ మాట్లాడడానికి కారణం కూడా జలస్. ఎప్పుడు గాసిప్ ఎప్పుడు మాట్లాడతారు? మీ దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉందంటప్పుడు వాళ్ళ గురించి గాసిప్ మాట్లాడతారు. ఇవన్నీ నెగిటివిటీ, ఇవన్నీ తీసేస్తే చాలా మంచి వైబ్స్ ఉంటాయి. మీరు నమ్మరు, నేను సెకండ్ టైం 10 days కోర్స్ చేశాను విపశ్యనాలో. చేస్తుంటే అసలు లోపల జరిగే ఒక సెన్సేషన్ జరుగుతుంది, అది డీటెయిల్ చెప్పకూడదు. ఆ సెన్సేషన్ జరుగుతుంటే అక్కడ కూడా నా సెల్ వచ్చి జంప్ అవుతుంది, ఒక వేవ్ లాగా జంప్ అవుతుంది, తెలుస్తుంది నాకు ఆ సెన్సేషన్లో. సో అంత హ్యాపీగా ఉన్నాయి లోపల నా సెల్స్. మన ప్రతి కణంలోనూ మనసు ఉంటుంది. సో ప్రతి కణంలో మనసుని మనం చాలా ప్లెజెంట్ మూమెంట్లో పెట్టుకుంటే ఎంత హెల్తీగా ఉంటాం. దీనికన్నా సీక్రెట్ ఇంకేం కావాలి? అందరూ అడుగుతుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఏంటి మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అంటారు. హెల్త్ సీక్రెట్ లోపల పాజిటివ్గా ఉండడం, ఎంతసేపు ప్లెజెంట్గా ఉండడం, వేరే వాళ్ళకి మంచి చేయడం. చాలా మీరు చెప్తుంటే మీ కళ్ళలో కనిపిస్తుంది. అండ్ ఈ పాసిబిలిటీ అందరికీ అందుబాటులో ఉందంటే ఇంకా ఫ్యాసినేటింగ్గా ఉంది నాకు. వాటర్ కూడా నేను ఒక విషయం ఏంటంటే, హెల్ప్ చేయాలనుకుంటే ప్రతి దాంట్లో హెల్ప్ చేయొచ్చు అంటాం కదా, నేను వాటర్ని కూడా వేస్ట్ చేయను. అంటే ఒక బకెట్ వాటర్తో స్నానం చేస్తాను నేను, అంటే ఇంకొక బకెట్ మిగిలితే యూనివర్స్కి మనం, అంటే నేచర్కి ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదంట. ఫస్ట్ పాయింట్, మీ ఆరా బాగుండాలంటే నేచర్ని ఇబ్బంది పెట్టకూడదు. నేచర్కి సంబంధించిన వాటర్ని వేస్ట్ చేయడం, ఈ పవర్ని వేస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. సో నేను అది వేస్ట్ చేయను. కొంచెం ఇందులో కూడా ట్యాప్ ఆఫ్ చేసి, లేదు సరిపోతుంది వాటర్ అనేసి, ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే వాడుకుంటాను. ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఇవన్నీ ఎందుకంటే మన నేచర్ ఇంత ఇస్తుంది, మన నేచర్కి ఏమి ఇస్తున్నాం? ఇవన్నీ మనం ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత బాగుంటుంది వైబ్స్. సో మితంగా బ్యాలెన్స్లో ఉండవలసిన మనము అలా హార్మోనియస్గా పొందిగ్గా మనం అన్నిట్లో ఎప్పుడైతే శృతులు మీరుతాయో, మించుతాయో, అక్కడ నుంచి డిస్హార్మనీ స్టార్ట్ అవుతుంది మనలో. ఆ డిస్హార్మనీ నుంచి నెగిటివిటీ వస్తుంది. అవును, ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు.